హిమవంతుడు మేరువ కుమార్తె అయిన మేనను వివాహం చేసుకున్నాడు. వారి కుమార్తెలే గంగాదేవి, ఉమాదేవి. పరమేశ్వరుడు పార్వతీదేవిని వివాహం చేసుకున్న తరువాత ఏకాంతంగా 1000 దివ్య సంవత్సరాలు గడిచాయి. అయినా కూడా వారికి సంతానం కలుగలేదు. మరోవైపు ఇంత సుదీర్ఘకాలం తరువాత శివపార్వతులకు కుమారుడు కలిగితే ఈ లోకాలు అతని తేజస్సును భరించలేవు అనుకుని దేవతలు ఇంద్రుడు బ్రహ్మదేవునితో కలిసి పరమేశ్వరుని వద్దకు వెళ్లి ప్రణామాలు సమర్పించారు. దేవదేవ, మహాదేవ, మీ దివ్య తేజస్సుతో జన్మించే పుత్రుడిని ఈ లోకాలు భరించలేవు. కాబట్టి మీ తేజస్సును మీలోనే నిగ్రహించుకొని పార్వతీదేవితో పాటుగా తపస్సును చేయండి అని ప్రార్థించారు. అప్పుడు పరమేశ్వరుడు దేవతల ప్రార్థనలను మన్నించి, నేను ఉమాదేవి మా తేజస్సులను మాలోనే నిలుపుకుంటాము. కానీ ఇప్పటికే స్వస్థలాన్ని నుండి కదిలిన తేజస్సును ఎవరు ధరిస్తారో తెలపండి అని అడిగాడు.